వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ దత్తపురాణం చిట్ట చివరి భాగమైనటువంటి 4వ భాగానికి చేరుకున్నామమ్మా. 3వ భాగం పరంగా మనం ఎంతో ముఖ్యమైనటువంటి అంశాలు, అటు ఆత్మజ్ఞానం రీత్యా, ఇటేమో కథల రీత్యా ఎంతమందిని దత్తుడు ఉద్ధరించాడు, ఆయన ఎంతమందిని లోక కళ్యాణం కోసం నియోగించారు అనేటువంటి అంశం రీత్యా, ముఖ్యంగా విష్ణుదత్తుడి కథ చాలా సవిస్తరంగా మనం 3వ భాగంలో చెప్పుకున్నాం, తృతీయ భాగంలో. అంతేకాక మనకి మనం దోషరహితమైనటువంటి లౌకిక జీవనాన్ని గడిపేది ఎలా, ఎలాంటి జీవనం వలన మనకి యమదండన లేకుండా చక్కగా స్వర్గప్రాప్తి కలుగుతుంది అనేటువంటి అంశం రీత్యా కూడా, ముఖ్యంగా ఈ వికుండులుడు యమదూత సంవాదం రీత్యా చాలా అంశాలు తెలుసుకున్నాం. నేడు దత్తపురాణంలో చిట్ట చివరి భాగమైనటువంటి చతుర్థ భాగాన్ని ఆరంభించుకోబోతున్నాం. చతుర్థ భాగం రీత్యా కూడా ఈ కార్తవీర్యార్జునుని యొక్క అవతార పరిసమాప్తి, తర్వాత అనేక వృత్తాంతాలు, ముఖ్యంగా గాథలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా? ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సూత మహర్షి, జగదీశుడైన దత్తాత్రేయుని చరితం వినిపించి మమ్మల్ని కృతార్థుల్ని చేశావు. ఆ వేళ సాక్షాత్కరించిన స్వామి మాకు సమర్థుడైన వక్తగా సర్వజ్ఞుడవైన నిన్ను అందించి ఎంతో మేలు చేశాడు. మనం ప్రథమ భాగంలో చెప్పుకున్నాం కదా, సూత మహర్షి వస్తారు, సాక్షాత్తు వ్యాస భగవానుని యొక్క ప్రియ శిష్యుడు. వారు దత్తపురాణాన్ని మీకు సవిస్తరంగా తెలియచేస్తారు అని చెప్పంటారు కదా. తెల్లవారేటప్పటికి సూర్యుడితో పాటుగా సూత మహర్షి విచ్చేయడం చూసి ఆ క్షణం మునులందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అట్లా ఏం చెప్తున్నారు? ఆ వేళ సాక్షాత్కరించిన స్వామి మాకు సమర్థుడైన వక్తగా సర్వజ్ఞుడవైన నిన్ను అందించి ఎంతో మేలు చేశాడు. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే తీరులో నీవు చెబుతూ ఉంటే మా మనస్సులు ఇహ దేనిని స్మరించడం లేదు. ఎంత విన్నా తృప్తి తీరడం లేదు. ఆకొన్నవాడికి అన్నము, దప్పికగొన్నవాడికి పానీయము అందిస్తే అధిక ఫలదాయకమని పెద్దల మాట. అందుచేత హరిలీలామృతాన్ని మాకు ఇంకా పంచిపెట్టు. ఈ దాహం తీరేది కాదు. గురు శిష్యుల సంభాషణ ఏ తీరున సాగింది? దీపకుడు ఇంకా ఏమి అడిగాడు? వేదధర్ముడు ఏమి చెప్పాడు? సవిస్తరంగా తెలియచెప్పు అని అడిగారు. సవనకాది మునుల అభ్యర్థనను విన్న సూతుడు సంబరపడి, అలాగే చెబుతాను, ఆలకించండి అంటూ కొనసాగించినాడు. దత్తాత్రేయుల వారి వద్ద సెలవు తీసుకుని మాహిష్మతీపురం చేరుకున్న కార్తవీర్యార్జునుడు మృషాకల్పితమని ఎరిగి రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలించాడు, ఎలా పరిపాలించాడు, యజ్ఞయాగాదులు చేశాడా, అసలు అతని సామ్రాజ్య విస్తీర్ణం అప్పటి భూగోళంలో ఏపాటి, జైత్రయాత్రలు చేశాడా, ఎవరెవరితో తలపడినాడు, ఎవరెవరిని జయించినాడు, చివరికి అతని కథ ఎలా ముగిసింది, ఇవన్నీ సందేహాలే గురుదేవా, తమరే తీర్చాలి అని దీపకుడు వేదధర్ముణ్ణి పాదాభివందనం చేసి మరీ అభ్యర్థించాడు. దానికి ఆ మహర్షి సంతోషించి వెనకటికి మైత్రేయుడు ఇలాగే అడిగితే పరాశర మహర్షి ఆ కథ అంతా వివరించాడు.
అదే యథాతథంగా నీకిప్పుడు చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు అందుకున్నాడు. కార్తవీర్య అవతార పరిసమాప్తి. హైహయాన్వయుడు అంటే ఏమిటి అంటే హైహయ వంశంలో పుట్టాడు గదా! అది. హైహయాన్వయుడైన కార్తవీర్యార్జునుడు సకల ద్వీపాలతోనూ కూడిన యావత్ భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించినాడు. అమోఘంగా 10,000 యజ్ఞాలు భూరి దక్షిణలతో చేశాడు. కార్తవీర్యుడికి సాటి వచ్చే భూపతి భూతకాలంలో లేడు, భవిష్యత్ కాలంలో ఉండడు అని ఇప్పటికీ అతడిని భూగోళం అంతా కీర్తిస్తోంది. యజ్ఞాలలో గాని, దానాల్లో గాని, తపస్సులో కానీ, వినయంలో కానీ, జ్ఞానంలో కానీ అతనికి అతడే సాటి అని ప్రజలంతా కీర్తించినారు. అలా 85,000 సంవత్సరాల పాటు తిరుగులేని బల పరాక్రమాలతో మాహిష్మతి రాజధానిగా మొత్తం భూగోళాన్ని పరిపాలించినాడు. ఒకనాడు ఆనందాతిశయంతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతున్న వేళ ఈ హైహయుని చెంతకు దిగ్విజయ కాంక్షతో దశకంఠుడు అంటే రావణాసురుడు వచ్చినాడు. దేవదైత్య గంధర్వులను గడగడలాడించిన ఆ రావణుడిని ఒక బలి పశువులా బంధించి కారాగారంలో పడవేసినాడు. ఇంతటి కార్తవీర్యార్జునుడు 85,000 సంవత్సరముల తరువాత శ్రీమన్నారాయణాంశ సంభవుడైన పరశురాముని చేతిలో అవతార పరిసమాప్తి పొందినాడు. అదేమిటి గురుత్తమా? శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని తానే వధించుకున్నాడా? లీలావతారాలు చాలా ధరించాడు శ్రీహరి. కాని ఏ అవతారంలోనూ భక్తద్రోహం చేయలేదే. సర్వజ్ఞుడు సర్వసాక్షి ఇలా ఎందుకు చేశాడు? తత్వజ్ఞాన సంపన్నుడైన కార్తవీర్యుడు అంతటి అపరాధం ఏమి చేశాడు? ఎలా చేశాడు? దత్తదేవుని అనుగ్రహానికి పాత్రుడై ఉండి, స్వయంగా యోగి అయి ఉండి, దేవదేవుణ్ణి గుర్తించలేకపోయి అపరాధం చేశాడా? రాజమాతృడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ గుర్తించలేకపోయాడే అనుకుందాం. గుర్తించగలిగిన శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడు మహాయోగీశ్వరుడు అయిన పార్థివుణ్ణి ఎలా సంహరించగలిగాడు? ఎందుకు సంహరించాడు? దయచేసి ఈ సంశయాలు నీవు తీర్చకపోతే నా మనస్సు కుదుటపడదు గురుసత్తమా, అనుగ్రహించండి. నాయనా దీపక, ఆందోళన చెందకు. ఈ సృష్టిలో ప్రతి జీవికి జీవితంలో తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. అవి జరిగే తీరతాయి. వాటిని ఆపడం, వాటికి ప్రతీకారం చేయడం ఎవరితరము కాదు. అదే సాధ్యమైతే నల రామ యుధిష్ఠిరులు అన్ని కష్టాలు పడేవారా? అంత దుఃఖం అనుభవించేవారా? అంతేకాదు, పురాణాలలో ఋషులు ఏనాడో చెప్పారు, బ్రహ్మాదులు కూడా ఈ జరగవలసిన దానికి వశవర్తులే తప్ప స్వతంత్రులు కారని. దీనినే విధి అంటారు. అది అనుల్లంఘ్యం. వైకుంఠానికి ద్వారపాలకులై ఉండి జయ విజయులు సనక సనందనాదుల శాపాన్ని తప్పించుకోలేకపోయారు. తత్వజ్ఞులు జ్ఞాన విధులు ఎవరైనా గాని విధిని అతిక్రమించలేరు. ఇలా విధికి లోబడినంత మాత్రాన ఆయా మహానుభావుల తత్వజ్ఞానానికి వచ్చిన లోటు ఏమీ లేదు. దాని ఫలం అది ఇస్తుంది. కేవలం శరీరమే కర్మాచరణ చేసి కిల్బిషాలు పొందుతూ ఉంటుంది, ఫలం అనుభవిస్తూ ఉంటుంది. మరి ఒక విషయం గమనించు, సకల సృష్టికి జనార్దనుడు కర్త హర్త కూడాను. అంచేత దేహాది ఉపాధులను ఉపసంహరించడం అతని అవశ్య కర్తవ్యం. పైగా పుట్టినది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం నశించినంత మాత్రాన లోపల ఉన్న ఆత్మకు జరిగే నష్టం ఏమీ లేదు కదా. ఆ చిదాత్మ శాశ్వతమే. తత్వజ్ఞులైన పెద్దలు స్వీయ ప్రయత్నంతో వినాశం కొని తెచ్చుకోరు. అటువంటి పనులు కావాలని చెయ్యరు, కర్మ ప్రేరితులై చేస్తూ ఉంటారు. ఇది చాలా బలీయమైనది. పరమేశ్వరుడు సైతం స్వభావతః ఇచ్ఛానుసారం ఏ పని చెయ్యడు. ఆయా జీవుల కర్మలను అనుసరించియే సృష్టి జరుపుతాడు. అంచేత విధి అను కర్మ అను అది అనుల్లంఘ్యం, అవశ్యం భావి. దానిని తప్పించుకోవడం ఎవ్వరితరము కాదు. దత్తభక్తుడు తత్వజ్ఞుడు అయిన కార్తవీర్యార్జునుడి అవతారం ముగియడానికి, శ్రీమన్నారాయణుడే ముగింపచేయడానికి కారణభూతమైన కర్మ ఏమిటో వివరించనా? విను చెప్తాను.
అలనాడు దత్తాత్రేయుణ్ణి సేవలతో మెప్పించి చాలా వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది తన మరణం గురించి. సంగ్రామ రంగంలో నాతో సమానుడి చేతిలో గాని, నాకంటే అధికుని చేతిలో గాని నేను మరణించాలి. అంతేగాని రోగాలు, రొష్టులతోనో, అల్పుడి చేతిలోనో మరణించకూడదు అని వరం అడిగాడు. స్వామి తథాస్తు అన్నారు. మరి ఈ మాట జరగాలి కదా! అందుకు అవసరమైన కర్మాచరణను అతడితో ఈ బలీయమైన విధి చేయించింది అది చెబుతాను విను. ఒకనాడు కార్తవీర్యార్జునుడు రథారూఢుడై చతురంగ బలాలతో భూగోళం అంతా విహరించి తిరిగి వస్తూ రుచీక పుత్రుడైన జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. చతురంగ బలాలను ఆశ్రమానికి దూరంగా నిలిపి తాను మరో ఇద్దరు మిత్రులు కలిసి పాదచారులై ఋషి దర్శనం కోరి ఆశ్రమంలో ప్రవేశించారు. జమదగ్ని ఋషికి భక్తితో నమస్కరించి బద్ధాంజలితో స్తుతించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎట్ట ఎదుట శిలా వితర్థిక మీద వినయంగా కూర్చున్నాడు. ఉభయ కుశలోపరి అయ్యాక ఆ మహర్షి కార్తవీర్యార్జునుణ్ణి సర్వసైన్య సమేతంగా ఆతిథ్యానికి పిలిచాడు. తన ఆశ్రమంలో ఉన్న హోమధేనువు సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలు, దివ్య భోగాలు అందించినాడు. ఆ దివ్య భోగాలను చూచి ఆనందించవలసిన కార్తవీర్యుని మనస్సు విధి ప్రేరణతో ఈర్ష్యా కలుషితమయ్యింది. యావదఖండ పృథ్వీపతి అయి ఉండి తాను ఏర్పాటు చేయలేని రీతిలో ఒక సాధారణ ఋషి విందు అందించడం తనకు పరాభవమని అనిపించింది. ఆ విందు విలాసాలు, భోగభాగ్యాలు వాటికవే సాటి. స్వర్గలోకంలో కూడా కన్నవి కావు, విన్నవి కావు. వీటిని తనకు అందించాడంటే ఇది తప్పక నన్ను అవమానించడమే, కించపరచడమే. ఈ పరాభవానికి మూల కారణం ఈ ఋషి దగ్గరున్న హోమధేనువు. దీనిని ఇప్పుడే యాచించి సొంతం చేసుకుంటాను. దానంగా ఇయ్యను అంటే స్వాధీనం చేసుకుంటాను. దీనికి ఒప్పుకోకపోతే ఉండనే ఉన్నది బలప్రయోగం. శాంతి పరాయణుడైన ఈ ఋషి నన్నేమి ఎదిరించగలడు? ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ముందు వినయంగా ఋషిని అభ్యర్థించాడు. ఫలించలేదు. ధనం కోరినంత ఇస్తానన్నాడు. ఋషి అంగీకరించలేదు. అయితే బలాత్కారంగా తీసుకుపోతాను అన్నాడు. నీ వల్ల అయితే అలాగే తీసుకువెళ్ళు అని ఋషి శాంతంగా పలికి ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. హైహయుడు దూడతో సహా హోమధేనువును తాళ్లతో బంధించి బలాత్కారంగా తన రాజధానికి లాక్కుపోయాడు. సమిధలు, దర్భలు ఏరుకు రావడానికి అడవిలోకి వెళ్లిన పరశురాముడు ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. సోదరులు చుట్టుముట్టి జరిగిన సంగతంతా చెప్పారు. వింటూనే పరశురాముడు క్రోధారణ విఘూర్ణిత నేత్రుడై వెత్తున లేచాడు. లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్రగొడ్డలి విల్లంబులతో యువతలికి వచ్చాడు. వస్తూనే భూమి కంపించేటట్టు ఆమడకు అంగవేస్తూ బయలుదేరాడు. అధర్మం చేసి భూమికి భారంగా మారిన హైహయుణ్ణి సంహరించడానికి మాహష్మతి నగరం చేరుకున్నాడు. చతురంగ బలాలతో కార్తవీర్యుడు సరిగ్గా పురప్రవేశం చేయబోతూ ఉండగా వెళ్లి వెనక నుండి అటకాయించాడు. ఓరి క్షత్రియ, నన్ను పరశురాముడంటారు, జగద్విఖ్యాతుణ్ణి, ఏదీ నీ ముఖం చూపించు అని మేఘ గంభీర స్వరంతో గర్జించినాడు. ఆశ్చర్యచకితుడై అర్జునుడు పరశురాముడిని చూచాడు. చూస్తూనే త్రిభువనేశ్వరుడని గుర్తించినాడు. భూభారం తగ్గించడానికి అవతరించిన శ్రీమన్నారాయణుడే ఇతడు అని గమనించినాడు. అయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురికొల్పాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆ క్షత్రియ వీరులంతా రకరకాల భీకర ఆయుధాలతో పరశురాముని మీదకి లంఘించినారు. సూర్యుడు తన కిరణాలతో చీకట్లను నాశనం చేసినట్లు రెపపాటు కాలంలో ఒంటి చేతితో పరశురాముడు ఆ చతురంగ బలాలను మట్టుబెట్టాడు. సైన్య నాశనానికి బాధ కలిగిన తన పరాక్రమము ఇంతటిదే కదా అని మురిసిపోయాడు కార్తవీర్యుడు. చేస్తే ఇటువంటి వాడితోనే యుద్ధం చేయాలి. ఇన్ని వేల సంవత్సరాలకి ఒక్కడు దొరికాడు. ఇంద్రాదులు సైతం ఇతడిని ఎదిరించి నిలబడలేరు. ఇతడితోనే ద్వంద్వ యుద్ధం చేయాలి.
బల వీర్య పౌరుష పరాక్రమాలను సార్థకం చేసుకోవాలి. నాకితడు సమానుడో అధికుడో తేల్చుకోవాలి. దత్తస్వామి ఇచ్చిన వరం ఉండనే ఉంది కదా, కనుక ఈ బ్రాహ్మణునితో కలబడతాను అని నిశ్చయానికి వచ్చాడు. ప్రళయకాల సూర్యుడిలా సహస్ర బాహువులు ధరించి ఘోర రూపుడై సహస్ర ఆయుధాలను సంధించి పరశురాముని మీదకి విసిరినాడు. మండిపడుతున్న గోళాళ్లాంటి శస్త్రాస్త్ర సమూహాలను ఆ తపస్వి విభుడైన పరశురాముని మీదకు కురిపిస్తూ అతి భీషణంగా గర్జించినాడు. ఆ ధ్వనికి విమోహితులై మానవులు ఎక్కడి వారక్కడే నేలరాలిపోయారు. విక్రమిస్తున్న అర్జునునితో మృదువుగా ప్రారంభించి అతడి పరాక్రమాన్ని చూచి సంబరపడుతూ క్రమక్రమంగా విజృంభించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన పరశురాముడు. మహావాయువు ఆకాశంలో మేఘశకలాలను చెల్లాచెదురు చేసినట్లు అర్జునుడి బాణాలన్నింటినీ తన బాణాలతో మార్గమధ్యంలోనే ఎగరకొట్టాడు. కార్తవీర్యుని ధనస్సును కూడా విరగకొట్టాడు. కార్తవీర్యుడు కొత్త ధనస్సును తీసుకున్నప్పుడల్లా ఇలాగే విరగ్గొట్టాడు. మొత్తం 100 ధనస్సులు అయినాయి. తెరపంజరంలో బద్ధుడై సింహంలాగా గర్జించాడు కార్తవీర్యార్జునుడు. 500 ధనస్సుల్ని ఒకేసారి ధరించి ఆ సహస్ర బాహువు 500 బాణాలను ఎక్కుపెట్టి ఒక్కసారిగా పరశురాముని మీదకు వేగంగా విడిచిపెట్టాడు. ప్రళయకాల మేఘాలు తమ ఘోర వృష్టితో కాలాగ్నిని చల్లార్చినట్లు పరశురాముడు ఆ బాణాలన్నింటినీ క్షణంలో వృధా చేశాడు. కార్చిచ్చులా ప్రజ్వరిల్లి మెరుపు వేగంతో శరవర్షం కురిపించి అర్జునుడి రథాన్ని తుత్తునియలు చేశాడు. నిరధుడై సహస్ర బాహువులతో రెక్కల పర్వతంలా నిలబడిన అతడి మీదకు లంఘించి గొండ్రగొడ్డలితో చెక్కేశాడు. మహావృక్షం కొమ్మల్ని చెరిగినట్లు రెక్కలను నరికివేశాడు. ఖండన వేగానికి అవి ఆకాశంలో ఎగిరి గిరికీలు కొడుతూ కల్పవృక్ష శాఖల్లా వచ్చి నేల మీద పడినాయి. దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల, మహాశివుని దయ వలన అతనికి 1000 రెక్కలు మళ్ళీ వెంటనే మొలుచుకు వచ్చాయి. కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముడి ధనుర్బాణాలను గండ్రగొడ్డలిని ఎగరకొట్టాడు. ఇలా 100 ధనస్సులు 100 పరశువులు అయ్యాయి. రామునిలో రోషం భగ్గుమంది. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒక్కసారిగా 1000 చేతులు మొదలంటా మార్చేసి మరింక మొలవకుండా చేశాడు. రెక్కలు తెగిన పక్షిలా నిరాయుధుడై నిలబడినాడు కార్తవీర్యుడు. ఆ నిమిషంలో అంతరాత్మ మేల్కొంది. యోగాభ్యాస దక్షుడు కనుక వెంటనే ధ్యాన సమాధిలోనికి ప్రవేశించి పరతత్వాన్ని స్మరించాడు. బాహ్య స్మృతిని కోల్పోయి స్థాణువులా నిలబడిన కార్తవీర్యార్జునుడి శిరస్సును ఒకే ఒక గొడ్డలి వేటు నేలకు రాల్చింది. పండిన తాటిపండు తనంతట తాను నేలకు రాలినట్లు అది అల్లంత దూరాన ధబీమని పడింది. ఆ వెంటనే మొదలు నరికిన చెట్టులా కార్తవీర్యార్జునుడి కళేబరము నేలకు ఒరిగిపోయింది. దేవతలు పుష్పవృష్టి కురిపించినారు. యోగ విద్యా పారంగతుడు కనుక అతడు ఇదివరకే జీవన్ముక్తుడు. ఇప్పుడు శరీరం రాలిపడిపోవడంతో విదేహముక్తుడయ్యాడు, కైవల్యం పొందినాడు. శరీరంలోని పంచభూతాలు ప్రకృతిలోని పంచభూతాలలో కలిసిపోయినాయి. పరశురాముని కోపం శాంతించింది. సంతోషంగా హోమధేనువుని తోలుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగినదంతా తండ్రికి నివేదించి తపస్సుకి వెళ్ళిపోయాడు. దీపక, అటుపైన కార్తవీర్యుడి పుత్ర సంతానం మరొక స్వయంకృతాపరాధం కారణంగా పరశురాముని చేతిలోనే హతులయ్యారు. హతశేషులు అతడి అనుగ్రహంతో రాజ్యపాలన చేశారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అలా నెరవేర్చుకున్నాడు. గురుత్తమ కార్తవీర్యుని అవతార పరిసమాప్తిని కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతని సంతానం కూడా పరశురాముని చేతిలో హతులయ్యారు అంటే మరి వాళ్ళు ఏ తప్పు చేయడం వలన అలా జరిగింది? క్షత్రియ సంహారానికి పరశురాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఇది తెలుసుకోవాలని ఉంది. దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడగడమేమిటి? వేదధర్ముడు కథాకథనం ఇలా ఆరంభించాడు. తదుపరి అంశం పరశురామ ప్రతిజ్ఞ.
కృతవీర్యుని కుమారుడు కదా ఈ కార్తవీర్యుడు. ఇతను లొట్ట చేతులతో పుట్టి తల్లిదండ్రులకి తీవ్ర మనస్తాపం కలిగించినాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుడిని చేసి 1000 బాహువులతో పాటు అనేక అమోఘవరాలు పొందాడు. తనకు సమానుడో తనకన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు. దానికి హోమధేను హరణమనే మిష ఒకటి స్వయంకృతాపరాధమై సహకరించింది. విధి బలీయమని ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసిందేనని చెప్పుకున్నాం గదా. అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వేచియున్నారు. ఎదిరించే ధైర్యం లేక, శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోవడానికి పొంచియున్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారి కసి. కొంతకాలానికి అనువైన సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతని సోదరులు ఆటపాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఋషిపత్ని రేణుకామాత ఇంటి పనుల్లో మునిగి ఉంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సు ఖండించినారు. సాయిరాం. వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా, విలపించినా, ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపు వేగంతో వెళ్ళిపోయారు. అడవిలో కందమూలాలు సేకరిస్తున్న పరశురామునికి అపశకునాలు కనిపించినాయి. మనస్సు కీడును శంకించింది. త్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారా చూచాడు. తండ్రిని తలుచుకుని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధపడ్డాడు. కన్న తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వణికిపోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరినీ ఒక్కసారిగా పట్టుకుని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా, నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే బాధ్యుణ్ణి అనుకుంటూ తల బాదుకుంటూ తల్లి పాదాల మీద పడినాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించినాడు. 2 క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్లు నిండుకుని విప్పారి ఒక్క క్షణంలో ప్రళయకాల రుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను విలపించడం ఏమిటి, కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్బాణాలు గండ్రగొడ్డలి ధరించినాడు. సోదరులు ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చేయలేదు. ఎవరి మాట వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడిగాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందరినీ ఊచకోత కోసేశాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేటట్లుగా జలద భీషణంగా భీకర ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్కసారి కాదు, 21 మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గాని అధర్మం గాని లేదు అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేశాడు. నాయనా, నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తరువాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు నాయనా. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపు, మీ తండ్రి శరీరం మరియొక వైపు కావిడికి ఎత్తుకొని బయలుదేరు. ఆగు ఆగు అనే మాట వినిపించిన చోట దింపు. సర్వశాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకు ఉచిత సంస్కారములు జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోనికి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరిని కావిడకు ఎత్తుకొని తమ కాన్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతనితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులు బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు, తాపసాశ్రమాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీతరు మండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. ఓయి పరశురామ,
దత్తాత్రేయునితో కలిసి మంత్రపూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు. ఇది వినడంతోనే పరశురాముడు నాలుగు వైపులకు తేరిపార చూచాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్లు గుర్తించినాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్లనిపించి అటు 4 అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించినాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించినాడు. ఏమిటి? నేను జరిపించాలి. నాకు విధి విధానములు ధర్మాధర్మములు తెలియవే. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నీవు వెళ్ళు అన్నాడు దత్తస్వామి. స్వామిన్, నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను? సకల దేవతలకు సకల మునులకు నీవు పరమగురునివి, జగత్ ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడివి. నీవే, సంశయం లేదు. సకల దేవతలకు సకల మునులకు నీవు పరమగురువువి, జగత్ ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడివి, నీవే, సంశయం లేదు. దిగంబర స్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ణి, మదిరా మదవతి లోలుడిని. ఇదిగో కనిపించడం లేదు. మదిరాస్వాదం తప్ప మరింక ఏ విధి నాకు తెలియదు. నేను అస్పృశ్యుణ్ణి, పలకరించదగిన వాణ్ణి కూడా కాదు, దురాచారుణ్ణి, వంశంలో చెడబుట్టిన వాణ్ణి. బ్రహ్మన్, అంతిమ సంస్కారం యథావిధిగా జరపటం ఎలాగో కూడా నాకు తెలియదు అంటూనే దిగంబర స్వామి దత్తుడిగా మారిపోయి వరాసనం నుండి వచ్చి కావిడి దగ్గరకు చేరుకున్నాడు. రేణుకాదేవిని చూచాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో అలాగే నిలబడి స్తుతించినాడు. తల్లి, నాకు వందనీయవు నీవేనమ్మా. సకల దేవతాధీశ్వరివి. నీవు పార్వతివి. యోగీశ్వరులకు హృదయాలలో యోగశ్రమతో మాత్రమే దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారార్ణవంలో మునిగి తేలుతున్న ఈ జీవులందరికీ నీవే నౌకవు, తరింపచేసే తెప్పవు. నీవు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నీవు ఏకైకవు, అద్వితీయవు. కాని సమస్త రూపాలలోనూ నీ అంశమే ఉండి అనేక రూపవై భాసిస్తుంటావు. నీకిదే నా నమస్కారం అని స్తుతించి జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూచాడు. రామా, శుభప్రదాలైన సర్వతీర్థ క్షేత్రాలలో స్నానం చేసిరా. నేను చెప్పినట్లు సంస్కారం చేద్దువుగానివి అని ఆజ్ఞాపించినాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్య బాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూచి వదిలాడు. ఆ బాణరంధ్రం నుంచి భుక్తి ముక్తి ప్రదాలైన సకల పుణ్యనదీ తీర్థాలు క్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్య బాణ శక్తితో రప్పించుకున్న పవిత్ర నదీ తీర్థ జలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపచేసి దహన సంస్కారం జరిపినాడు. జగన్మాత అయిన రేణుక సర్వాభరణ భూషితయై నిలిచి, దత్తాత్రేయ, పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెళదామనుకుంటున్నాను అని చెప్పి, నాయనా భార్గవరామ, గురుదేవ ద్విజులను రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యాభర్తలిద్దరూ దేదీప్యమానమైన దివ్య రూపులై ఆనందమూర్తులై వినువీధిలో నిలిచినారు. దత్తాత్రేయ పరశురాములిద్దరూ ఆ దంపతులను చూచి సంబరపడుతూ శిరస్సు వంచి నమస్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు. అటుపైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుడిని పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీ వనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోవడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పాడి తప్పిన క్షత్రియులందరినీ 37 మార్లు గాలించి రాపాడి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియ రహితం చేసేశాడు. గద మత్సరుడై అదే జలం తీసుకుని దత్తాశ్రమానికి వెళ్ళాడు.
అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాది దేవతలను అర్చించినాడు. దత్తాత్రేయునికి నమస్కరించాడు. అంతలో తల్లిదండ్రులు దివ్య దర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతక, నీ సాహసానికి, శౌర్య పరాక్రమాలకు సంతృప్తి చెందాను. ఇహ ప్రతీకారాగ్నిని శాంతింపచేసుకో. హింసా ప్రవృత్తి వల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడం కోసం మహాయజ్ఞాలు చేయి. వాటితో శుద్ధి పొందుతావు నాయనా అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయనా, బ్రహ్మచారిణి గదా, ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తాను అని సంశయించకు. దత్తాత్రేయుడిని గురువుగా అభ్యర్థించు. కాశ్యపుణ్ణి ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది. ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికారు. సహ్యాద్రి ఆమలకవనంలోని ఏకవీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫల పుష్పభరితాలైన తరులతా గుల్మాలతో, పక్షుల కిలకిలా రావాలతో, నానామృగ గణాకీర్ణమై దివ్య నదీ పరీవాహక ప్రాంతమై, అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు, యజ్ఞయాగాదులకు అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోనికి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుని పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలువు తీరి ఉన్నాడు. పరశురాముడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముడిని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించినాడు. నాయనా, భార్గవరామ, నీవు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాడిని అనాయాసంగా బాహుపరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందరినో సంహరించావు. క్రూర కర్ములు, అధార్మికులు అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ ముయ్యేడు మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశు, నీవు సాధారణ సూర్యుడువో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీ మహావిష్ణువని నా నమ్మకం. స్వామిన్ దత్తదేవా, అరిందమా, నేను విష్ణువుని కాను, మహాసూరుడిని కాను, ఇది నిజం. గురుదేవ ద్విజులకు నేను శిష్యుడిని, వటువుని, సందేహం ఏమీ లేదు. దేవ ఋషి పితృతృప్తి కోసం ఏదో చేయాలనుకుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించు అంటూ ఒడిదిగి పరశురాముడు దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు. ఆ రమ్యమైన సహ్యాచలమే యాగభూమి అయింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారాలతో యాగమంటపం సిద్ధమైంది. వేదికలు, యజ్ఞకుండాలు శాస్త్రీయంగా రూపొందాయి. కాశ్యపుడు ప్రధాన ఋత్విక్కుగా ఒక శుభదివసాన శుభముహూర్తాన భార్గవరాముడు యజమాన దీక్షను స్వీకరించాడు. బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు రుజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దుష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికి సువర్ణోపస్కరాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ధి చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికి కావాలన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపన్నం సుసంపూర్ణం అయింది. దేవమానవ యక్ష కిన్నర నాగ రాక్షస చారణ సిద్ధ సాధక జాతుల వారందరూ పితృదేవతలు ధన ఘన సన్మానాలతో సంతృప్తులైనారు. సోమంతో ఇంద్రుడు, భూరి దక్షిణలతో భూసురులు, అన్నపాన వస్త్రాదులతో దీనులు పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ నడిపించిన కాశ్యపుడికి చాతుర్హోత్ర విధానంగా సంపూర్ణ క్షితిమండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. 21 మార్లు క్షత్రియ సంహారం చేసి భుజ బలంతో తాను గెలుచుకున్న భూగోళమిది.
కశ్యపుడికి దక్షిణ అయింది. ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి అర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకు బ్రాహ్మణులకు నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతి తీసుకుని తన క్షితిమండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యప, నీ వంటి జ్ఞానులు చేయవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై దిగంబరుడై మన మధ్య నడయాడుతున్న ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, సందేహం లేదు. ఇంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీదేవి కరుణా కటాక్షమే అని తన భక్తిభావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్తదేవునికి మరి ఒకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సుర సిద్ధ మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరస్సు వంచి అభివాదం చేస్తూ అందరి వద్ద సెలవు తీసుకుని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి వెళ్ళిపోయాడు. గురుతమ, కార్తవీర్యార్జుని అవతార పరిసమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియచెప్పి ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడు అంటే ఆ తల్లి యొక్క అవతారగాథ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండేవాడని, ఆయన గారి కూతురు రేణుకాని నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్పమా అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకీ గ్రామం ఎందుకు ఆశ్రమమయ్యింది? అవి ఇప్పటికీ నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి. దీపకుడి అభ్యర్థనతో వేదధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా దీపక, ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులు అడిగితే సాక్షాత్తు కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను వినుము అంటూ ప్రారంభించినాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? రేపు రేణుకా వృత్తాంతం వగైరా అంశాలను గురించి తెలుసుకుందాం. ఏమ్మా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.